శీర్షిక డ్రోన్ ఆపరేటర్ శిక్షణతో గ్రామీణ యువతకు ఆదాయం నెలకు రూ. 31,000 సంపాదన. న్యూస్ టుడే. కళ్యాణదుర్గం గ్రామీణం ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత ఉపాధి కోసం ఎదురుచూస్తున్న గ్రామీణ యువతకు డ్రోన్ ఆపరేటింగ్ ఒక మంచి ఆదాయ మార్గంగా మారింది. ముఖ్యంగా పంటలపై పురుగుమందు పిచికారీ చేయడం ద్వారా యువత ఉపాధి అవకాశాలు సృష్టించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన యువతలో డ్రోన్ వినియోగంపై ఆసక్తిని గమనించిన స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఒక ప్రైవేట్ కంపెనీ సహకారంతో వారికి ఉచిత డ్రోన్ ఆపరేటర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణలో పాల్గొన్న 14 మంది యువకులు ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో డ్రోన్ ఆపరేటర్లుగా పనిచేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. నెలకు రూ. 31,000 ఆదాయం. డ్రోన్ సహాయంతో పంటలపై పురుగుమందు పిచికారీ చేయడానికి రైతులు ఎకరానికి సుమారు రూ. 400 చెల్లిస్తారు. ఒక ఆపరేటర్ రోజుకు సగటున 20 ఎకరాల్లో పిచికారీ చేయడం ద్వారా రోజువారీగా రూ. 8,000 వరకు ఆదాయం సంపాదించవచ్చు. శిక్షణ ఇచ్చిన కంపెనీ ఈ యువతకు అదనంగా నెలకు రూ. 21,000 జీతం చెల్లిస్తుంది. దీంతో వారికి అదనంగా మరో రూ. 10,000 వరకు సంపాదన వస్తుండటంతో మొత్తం నెలకు రూ. 31,000 వరకు ఆదాయం పొందుతూ గ్రామీణ యువతకు ఇది ఒక మంచి అవకాశంగా మారింది. యువత అభిప్రాయాలు. మహేష్, కళ్యాణదుర్గం. డిగ్రీ పూర్తయ్యాక తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో డ్రోన్ ఆపరేటర్గా పనిచేస్తున్నా. తల్లిదండ్రులకు భారం కాకుండా స్వశక్తితో సంపాదించడం చాలా సంతోషంగా ఉంది. మనోజ్, లక్ష్మంపల్లి, శెట్టూరు మండలం. డిప్లొమా పూర్తయ్యాక ఉద్యోగం దొరకక ఏడాదిన్నరగా ఇంట్లోనే ఉన్నాను. ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఏర్పాటు చేసిన ఉచిత డ్రోన్ శిక్షణ ద్వారా ఇప్పుడు జనగాం జిల్లా పాలకుర్తిలో పిచికారీ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నా. భవిష్యత్తులో స్వంత డ్రోన్ కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంది. సురేష్, ఓబిగానిపల్లి, కంబదూరు మండలం. ఐటీఐ పూర్తి చేసి బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో 3 ఏళ్లు పనిచేశాను. అక్కడ జీతం తక్కువ కావడంతో స్వగ్రామానికి వచ్చేశాను. ఇప్పుడు డ్రోన్ ఆపరేటర్గా జనగాం జిల్లా రఘునాథపల్లిలో పనిచేస్తూ మంచి ఆదాయం పొందుతున్నా. డ్రోన్ వినియోగం వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను తెరుస్తుండగా ఈ శిక్షణా కార్యక్రమం చదువు పూర్తి చేసి ఖాళీగా ఉన్న గ్రామీణ యువతకు ఒక ఆశాదీపంగా ఉపాధి మార్గాన్ని చూపుతోంది.